హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆర్ గుడ్. సో ఇవాళ నేను మా ఫ్రెండ్ మధుసూదన్ రావు గారు ఒక ఆయన ఉన్నారు. సో ఆయన కలవడానికి నేను వెళ్తున్నానండి. సో యాక్చువల్గా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా ల్యాప్టాప్ ఛార్జర్ మర్చిపోయాను. సో ఒకసారి ఆయనకి ఎవరు వస్తారో ఇండియా నుంచి అని చెప్పి అనుకున్నాను. అదే టైంలో మా ఫ్రెండ్ ఒక అతను రెఫరెన్స్ ఇవ్వడంతో సో ఆయనకి నేను ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఇలా ఛార్జర్ తీసుకొస్తారని అడిగాను. సో పాపం ఆయన యాక్సెప్ట్ చేశారు. వచ్చేటప్పుడు ఛార్జర్ తీసుకొచ్చారు. సో తీసుకున్నాను వెళ్ళి. యాక్చువల్గా అయితే అంతకుముందు నేను అతను చూడలేదండి, నేను ఎలా ఉంటారో. ఫస్ట్ టైం ఆయన నేను చూడడం. బట్ నేను ఎవరో తెలియకపోయినా కానీ నా ఛార్జర్ ఆయన తీసుకొచ్చారు అక్కడి నుంచి. సో నేను దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయనకి. సో సెకండ్ టైము మా ఆయన కలుద్దాం అని చెప్పి మళ్ళీ నేను వెళ్తున్నాను. సో అలాగే నాకు కొన్ని థింగ్స్ అవసరం వచ్చినాయండి. అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది, గ్రీన్ సూపర్ మార్కెట్ అనేది. సో అక్కడ ఏంటంటే థింగ్స్ కొంచెం డిస్కౌంట్లో దొరుకుతాయి. సో అలాగే మా ఫ్రెండ్ కలిసినట్టు అవుతుంది, తను కూడా అందులోనే వర్క్ చేస్తున్నారు, తను కలిసినట్టు అవుతుంది. సో అలాగే థింగ్స్ తీసుకొని రావచ్చు కదా అని, ఇవాళ నాకు హాలిడే. సో అందువల్ల నేను బయలుదేరాను. సో నా ప్రయాణం ఇవాళ గ్రీన్ సూపర్ మార్కెట్ వైపు బయలుదేరింది. సో ఆ గ్రీన్ సూపర్ మార్కెట్ అనేది క్వాడ్ సెంట్రల్లో ఉందండి ఇది. అలాగే నేను బయలుదేరే ముందు ఆయన ఫోన్ చేశానండి నేను. సో మిమ్మల్ని కలుద్దాం వస్తామని చెప్పని. సో ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అందుకని నేను ఇవాళ బయలుదేరాను ఆయన కలవడానికి. ఇలాంటి జర్నీలు చేయడం వల్ల ఏంటంటే ఒకరితో ఒకరి కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ కూడా మనకు వస్తూ ఉంటుందండి. సపోజ్ మనకి తెలియని విషయాలు ఆయన అడిగి మనం తెలుసుకుంటాము. అలాగే మనకు తెలిసిన విషయాలు అతనికి షేర్ చేస్తూ ఉంటాము. సో అది కొంచెం బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉండాలి మన వాళ్ళన్న వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడాను. సో అందుకని ఇవాళ నా ప్రయాణం దీంతో మొదలయ్యింది. సో నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ రూటీల్లో బస్ వచ్చేటప్పటికి 64 వెళ్తుంది. సో డైరెక్ట్గా బిజినెస్ సెంటర్ దగ్గర ఆపుతుందన్నమాట. ఇక్కడ వచ్చినప్పటికి వీళ్ళు టూరిస్టులు అండి, వీళ్ళు ఫ్రాన్స్ నుంచి వచ్చారు. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. సో నన్ను అడిగారు అన్నమాట, ఆ బస్సు ఇలా ఇలా అంటే వస్తుందండి అని చెప్పాను. సో ఆ టైంకి వచ్చింది. సో వాళ్ళు కూడా బయలుదేరారు నాతో పాటుగాను. చెప్తున్నాను కదండి, ప్రయాణంలో ఎంతోమంది మనకి పరిచయం అవుతూ ఉంటారు. సో వాళ్ళ విషయాలు మనకు చెప్తూ ఉంటారు. అలాగే మన విషయాలు, మనిషి జీవితం ప్రయాణం అలా వెళ్తూనే ఉంటుంది. పుట్టడంతో మొదలవుతుంది. సో ఎండ్ దాకా అలా ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. అది ఫ్లైట్లోనైనా కానీ, బస్సులోనైనా కానీ, షిప్లోనైనా కానీ, ఎక్కడైనా కానీ ప్రయాణం నడుస్తూనే ఉంటుంది. మన జీవితంలో ఎన్నో నాకు తెలిసి లక్షల కిలోమీటర్లు జర్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే నాకు ఒక ప్లస్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ కదా. సో అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఖర్చు లేకుండానే వెళ్ళొచ్చు. సో నేను రాకముందు ఇక్కడ ఛార్జెస్ ఉండేవంటండి. టికెట్ వచ్చేటప్పటికి 2.5 వచ్చేటప్పటికి €2 ఉండేదంట. సో 4 అవర్స్ వరకు వర్క్ చేస్తుందని చెప్పేవారు. తర్వాత మళ్ళీ టికెట్ తీసుకోవాలనేవారు. సో అలా కనుక అయితే మన ఎక్స్పెన్సెస్లో మన ఇన్కంలో 20% వరకు ఇలా ట్రావెల్స్కే ఖర్చు అవుతుంది. సో నేను వచ్చిన 1 ఇయర్, నేను వచ్చిన తర్వాత అనుకుంటా అండి, అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ చేశారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పని. సో అప్పటి నుంచి నాకు తలింజ్ అనే కార్డు ఇచ్చారు. సో ఆ కార్డుతో నేను ఎక్కడికైనా వెళ్తున్నాను, నో ప్రాబ్లం, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ వల్ల. మీకు ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ. ఇందాక వాళ్ళిద్దరు పెద్దవాళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. సో మాల్తాలో ఎక్కువ శాతం పెద్దవాళ్ళే ఉన్నారండి. ఎందుకంటే 80% ఉన్న జనాభాలో 80% ఓల్డ్ ఏజ్ పీపుల్సే ఉన్నారు ఎక్కువ మొత్తం మీద. ఎందువల్లంటే వీళ్ళు మ్యారేజెస్ తొందరగా చేసుకోకపోవడం, అలాగే వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటే ఫ్రీడమ్ అనేది కోల్పోతాము అనే ఆలోచనలో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో నాతో పాటు వర్క్ చేసి ఆయన కూడా రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆయన ఏజ్ 45 సంవత్సరాలు. సో సో లేట్ అవ్వడం వల్ల కూడా కొంచెం పిల్లలు అనేది కొంచెం కష్టం కదా, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఏ ఏజ్లో జరగాల్సిందో ఆ ఏజ్లో జరగాలంటారు. ఈ విషయంలో చూసుకుంటే మన ఇండియా టాప్ అనే చెప్పాలి. మన పెద్దవాళ్ళు ఏంటంటే 25 అవగానే అబ్బాయికి, 20 దాటగానే అమ్మాయికి మ్యారేజ్ చేయాలని తొందర పెడతారు. ఎందువల్లంటే ఆ ఏజ్లో ఉండడం తర్వాత పిల్లలు వాళ్ళు కలుగుతారండి, ప్రాబ్లమ్స్ ఏవి రావని, అలా రకరకాలుగా. సో అది కరెక్ట్ ఏజ్ అని చెప్పి అంటూ ఉంటారు కదా. అందువల్లనే మనకి పాపులేషన్లో టాప్లో ఉన్నాము. ఒక విషయం మటుకు చెప్పాలండి, ఇక్కడ మనం పాపులేషన్లో టాప్లో ఉన్నామని బాధపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే అన్ని కంట్రీల్లో కూడా, ఈవెన్ మీకు చైనాలో చూసుకున్నా కానీ, చైనాలో పాపులేషన్ ఎక్కువ అని చెప్పి వాళ్ళు కంట్రోలింగ్ అనేది పెట్టారు. ఎక్కువ మంది పిల్లల కంటే గవర్నమెంట్ ట్యాక్స్ రూపించి సో పిల్లల్ని కంట్రోల్ చేయడం చేశారు, పిల్లల్ని కనకుండా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకొక 10 ఇయర్స్లో వాళ్ళ పాపులేషన్ అనేది బాగా పడిపోతుందంట. సో దానికని ఏం చేసిందంటే మొన్న రీసెంట్గానే చైనా రూల్స్ని కొన్ని చేంజ్ చేసిందండి. ఇప్పుడు పిల్లల్ని కనడానికి రెస్ట్రిక్షన్స్ అయితే అక్కడ ఏమీ లేదు.
ఎంతమందినైనా కనొచ్చు. సో పాపులేషన్ అనేది ఒక ఎసెట్గా చెప్పొచ్చానండి మన ఇండియాకి. ఆన్ దట్ ఏంటంటే యూత్ ఎక్కువగా ఉన్న కంట్రీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియానే అండి. ఆ విషయంలో కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కొన్ని కంట్రీస్లో అయితే మ్యాన్ పవర్ లేక చాలా ఇబ్బందులు పడి వీసాలు ఇచ్చి మరీ తెచ్చుకుంటున్నారండి. అందులో ఈ మాల్తా కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఒకనొకప్పుడు పాపులేషన్స్ తక్కువగా ఉండడం వల్ల వర్క్ చేసేవాళ్ళు లేక గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నారు, మాకు వర్కర్స్ కావాలి ఇవ్వండి అని చెప్పని. ఆ టైంలోనే ఈ మాల్టా అనేది అందరికీ పబ్లిక్ తెలిసింది, అందరికీ కూడా. ఈ చిన్న ఐలాండ్లో అయితే ఎవరికి తెలిసేది కాదండి. నాకు తెలిసి 6 years 7 yearsలోనే ఈ మాల్టా అనేది జనాలు చాలామంది తెలుసుకుంటున్నారు. సో కానీ కేరళ వాళ్ళు అప్పటికే ఈ ప్లేస్ను ఆక్యుపై చేశారు. ఎక్కువ మంది వర్క్ చేసేవాళ్ళు కేరళ అండి ఎక్కువ. దాదాపు ఉన్న వాళ్ళలో 45 నుంచి 50% వరకు కేరళియన్సే ఉన్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ బస్సులు నడిపేది కూడా దాదాపు వాళ్ళు 80% కేరళ వాళ్ళే ఉంటారు. 5% తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు కానీ, లేదంటే 5% అలా నార్త్ సైడ్ వాళ్ళు అలా వేరియేషన్ ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెద్దవాళ్ళు చూసుకోవడానికి సంబంధించింది కోర్సెస్ ఉంటాయండి. ఇప్పుడున్న వాటిలో హై డిమాండ్ ఉన్న కోర్సెస్ అవే. సో ఇవన్నీ కూడా కేర్ టేకర్ హౌసెస్ కేటగిరీలోకి వస్తాయండి. సో ఎన్ని రకాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. కేర్ టేకర్లో టోటల్గా దీంట్లో 5 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి అడల్ట్ కేర్ లేదా కేర్ టేకర్ అంటారు, ఇది పెద్దవాళ్ళని చూసుకునేది. రెండోది వచ్చేటప్పటికి చైల్డ్ కేర్, ఇది చిన్నపిల్లల్ని కేరింగ్ తీసుకునేది. మూడోది వచ్చేటప్పటికి డిజబిలిటీ కేర్స్ కోర్స్ అండి ఇది. సో అంగవైకల్యం, ఐ థింక్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అని చెప్పచ్చు. సో వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది. నాలుగోది వచ్చేటప్పటికి డిమెన్షియా కేర్. సో వాళ్ళు ఏంటంటే మెంటల్గా అప్సెట్లో ఉంటారండి, వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు మర్చిపోతూ ఉంటారు అన్ని విషయాల్ని. సో ఈ టైప్ కోర్స్ ఇది. ఐదోది కాన్స్టెంట్ వాచ్ కోర్స్. కాన్స్టెంట్ వాచ్ కోర్స్ అనేది చాలా కష్టమైన కోర్స్ అండి ఇది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కోర్స్ చేసిన తర్వాత పేషెంట్ని మనం ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. సో మెంటల్గా కంప్లీట్గా డిజార్డర్లో ఉంటారు. సో చాలా కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఉన్న టైంలో. సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటారనే తెలియదు, ఉన్నట్టుండి ఒకేసారి వాళ్ళు కానీ ఏం చేసుకున్నారని తెలియదు. సో మెంటల్గా అప్సెట్ అయి ఉంటారు వీళ్ళంతా కూడా, ఏం ఆలోచిస్తారో తెలియదు. సో ఆలోచన విధానం కూడా కరెక్ట్గా ఉండదు. ఈ టైప్ ఆఫ్ కోర్స్ ఉంటాయండి వీటిల్లో. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాటిలో ఈ హ్యూజ్ డిమాండ్ ఉందండి ఈ కోర్సులకి. సో చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఈ కోర్సెస్ చేసి సర్టిఫికేట్ పొందిన తర్వాత ఇక్కడ ఒక కన్సల్టెన్సీ ఉంటుందండి ఈ కేరింగ్ సంబంధించింది. వాళ్ళకి కనుక సబ్మిట్ చేసినట్టయితే, ప్రాపర్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తే వాళ్ళు కేర్ టేకర్ జాబ్స్ అనేది దొరుకుతున్నాయి. ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సెస్ కూడా కేర్ టేకర్ జాబ్స్ ఇక్కడ చాలా బాగా హ్యూజ్ డిమాండ్ ఉంది. అలాగే శాలరీస్ పరంగా కూడా మంచి శాలరీస్ ఉంటాయండి వాటిల్లో, కేర్ టేకర్ సంబంధించిన కోర్సెస్లో. సో ఈ టైప్ ఆఫ్ కోర్స్ చేయాలనుకునే వాళ్ళు మటుకు పేషెంట్సే బాగా ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు డీల్ చేసేదే పెద్దవాళ్ళని కదా. సో మన ఇంట్లో పెద్దవాళ్ళని ఏ విధంగా అయితే మనం కేరింగ్ తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా పెద్దవాళ్ళని మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మన ఫ్యామిలీ మెంబర్ లాగా. ఇక్కడ ఏంటంటే అంతా బిజీ లైఫ్ అవ్వడం వల్ల ఈ అడల్ట్ కేర్ లేదా కేర్ టేకర్కి హ్యూజ్ డిమాండ్ ఉందండి. వీటిలో కూడా ఎక్కువ మంది కేరళియన్సే పనిచేస్తారు. ఈ మధ్యన కాలంలో మన తెలుగు వాళ్ళు కూడా కోర్సెస్ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అవుతున్నారు. శాలరీస్ కూడా మంచి శాలరీ ఉందండి వీటిల్లో కూడా. మినిమం దీంట్లో వచ్చేటప్పటికి లెవెల్స్ ఉంటాయండి. లెవెల్ 1, 2, 3, 4 అప్ టు 8 వరకు ఉంటుంది. మినిమం లెవెల్ 3 అయితే కనుక బెస్ట్ అండి. అసలు లెవెల్ 3 ఉంటే కనుక వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. సో ఇక లెవెల్ పెరిగే కొలది ఏంటంటే వాళ్ళ గ్రేడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో లెవెల్స్ పెరిగే కొలది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెటర్డే అని ఉందని చెప్పాను కదా మీకు, దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ చేసిన లెవెల్ బై లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి వాళ్ళు. దీంట్లోనే గ్రాడ్యుయేషన్ నర్సింగ్ కోర్స్ కూడా ఉందండి, అది లెవెల్ 6 అంటాము. సో అది కంప్లీట్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి ప్రైవేట్ హాస్పిటల్లోని కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ టైప్ జాబ్స్కి. దీనికి ఏంటంటే ఫుడ్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుందండి. ఎందుకంటే పెద్దవాళ్ళని మనం కేరింగ్ తీసుకున్నప్పుడు మనం తినే ఫుడ్ వేరు ఉంటుంది, వాళ్ళ ఫుడ్ వేరుగా ఉంటుంది కదా. సో ఫుడ్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ అంటే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కోర్స్ ఇస్తారు. సో ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ కేర్ టేకర్ అనే దాంట్లో కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కూడా మనం తినిపించాల్సి ఉంటుంది. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ ఫుడ్ మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాలి కదండి, వాళ్ళు తినే ఫుడ్ ఎలాంటిది అనేది. సో అందుకను ఫుడ్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఇంకో కోర్స్ ఉందండి దీంట్లో చెప్పింది మీకు, లిఫ్టింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ కోర్స్ అని ఒకటి ఉంది. సో అది ఏంటంటే పూర్తిగా బెడ్ మీద ఉంటారండి వాళ్ళు. బయటికి తీసుకెళ్ళాలంటే కనుక మిషన్ ఉంటుంది. సో ఆ మిషన్ని
ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో పర్సన్ లెగాలనుకోండి దాన్ని తగిలించుకొని లెగుస్తారు. సో దాన్ని ఆపరేట్ చేస్తారు. లైక్ మనం క్రెయిన్ ఎలా అయితే ఆపరేట్ చేస్తామో సో ఆ మెషిన్ని బాడీకి తగిలించుకొని మనం దాన్ని ఆపరేట్ చేస్తుంటూ అతను ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. సో ఇది బాగా డిజబుల్డ్ ఉన్న వ్యక్తి అండి అతను. సో అలాంటి వ్యక్తులు ఇది వాడతారు. ఆ కోర్స్ కూడా ఉంది ఇంట్లోని. దాన్ని లిఫ్టింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ కోర్స్ అంటారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అని రకరకాల కోర్సెస్ ఉన్నాయండి వీటిలో. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండడం వల్లే. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ కేర్ టేకర్స్కి మంచి డిమాండ్ పెరిగిందండి. ఎందుకంటే కోవిడ్ అనేది వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది ఇక్కడ. సో ఎక్కువ మంది పెద్దవాళ్ళు అవడంలో కోవిడ్ టైంలో చాలామంది చనిపోయారు కూడా. సో అప్పటి నుంచి ఏంటంటే ఈ కేర్ టేకర్స్ని పెట్టుకొని వాళ్ళు కేరింగ్ సంబంధించిన వాటిలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. సో నాకు తెలిసిన ఫ్రెండ్ మొన్న మీకు చెప్పాను కదండి, వాళ్ళ మిసెస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఆయన దానికి సంబంధించిన బెనిఫిట్స్ చెప్తున్నారు. చాలా మంచి బెనిఫిట్స్ అండి అవి. ఇలాగ ఆమె నర్సింగ్ కింద చేస్తున్నారు దాంట్లో. ఆవిడ డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ ఎమర్జెన్సీ కేసు వస్తే కనుక కాల్ వస్తుందంటండి ఆవిడకి. కాల్ అటెంప్ట్ చేసి ఆవిడ వెళ్ళినందుకు గాను మళ్ళీ అడిషనల్గా పే చేస్తారు. సో ఓవర్ టైంతో పాటు అడిషనల్ పే ఉంటుంది ఎక్స్ట్రా. అలాగే వాళ్ళకి బోనస్ కూడా చాలా బాగుంటుందని, ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ అవడం చేత పిఆర్కి అప్లై చేసుకుంటే ఇమీడియట్గా పిఆర్ ఇచ్చారు. సో ఇక్కడున్న వాటిలో ఈ హాస్పిటల్ సంబంధించినవి అయితే కేర్ టేకర్ సంబంధించిన వాటికి మంచి ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, జాబ్ చేసేవాడు అందరూ కూడా అతను ఏ జాబ్ అయినా చేయొచ్చు. ఈవెన్ అతను బోల్టు ఫుడ్ డెలివరీ బాయ్ కింద చేసినా కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం సంవత్సరం మొత్తంలో ఒక నెల రోజుల పాటు అతనికి సెలవు అనేది ఇవ్వాలి. అంటే పర్ మంత్ 2 days. సో సంవత్సరం మొత్తానికి 24 days లీవ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ 24 days అతను వెకేషన్ లీవ్ అంటాం దాన్ని. ఆ వెకేషన్ లీవ్లో అతనికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో అతను పక్క కంట్రీకి వెళ్ళొచ్చు లేదా ఇండియానైనా వెళ్ళొచ్చు. సో ఆ 24 daysకి అతనికి పే చేయాల్సి ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ హాలిడేస్. సో హాలిడేస్ ఇంక్లూడ్ చేసుకుంటే 28 days వస్తాయి టోటల్గా. చాలామంది ఏంటంటే మంత్ ఆన్ మంత్ వాడుకుంటారు. లేదా చాలామంది ఇండియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు లేదా వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వాటిని యూజ్ చేసుకోకుండా పక్కన పెట్టుకొని సంవత్సరం అయిన తర్వాత 1 monthలో ఏదో ఒక సెలవు పెట్టుకొని వెకేషన్ లీవ్ కింద వెళ్ళొస్తూ ఉంటారు. సో అది మంచి బెనిఫిట్గా చెప్పచ్చండి దాన్ని. ఎందుకంటే సంవత్సరంలో ఒక 24 days లీవ్ ఇవ్వడం అలాగే పే చేయడం అనేది గ్రేట్ కదా. అది గవర్నమెంట్ రూల్ అండి ఇక్కడ. సో ఏ వర్క్ చేస్తున్నా కానీ సంవత్సరంలో 24 days అనేది లీవ్ ఇవ్వాలి, ఎక్స్క్లూడింగ్ హాలిడేస్. అలాగే ఇక్కడ 3 monthsకి ఒకసారి గవర్నమెంట్ బోనస్ అనేది పే చేస్తూ ఉంటుందండి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ ట్యాక్స్ తీసుకోవడమే కాదు, గవర్నమెంట్ బోనస్ కూడా మనకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇస్తుంది. బెనిఫిట్స్ అనేవి బాగుంటాయండి. అలాగే హెల్త్కి సంబంధించిన కంప్లీట్గా ఫ్రీ అన్నారు కదా, సో అది కూడా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్త్ ఫ్రీ ఉంటుంది. సో నేను రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చానండి, అదే క్వాడ్ సెంట్రల్ అంటారు దీన్ని. సో చాలా పెద్దదండి ఇది 2018లో ఓపెన్ చేశారు. సో వీటిలో అన్నీ ఉన్నాయండి, వన్ స్టాప్ అని చెప్పచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు నేను వెళ్ళబోయే గ్రీన్ సూపర్ మార్కెట్ చాలా పెద్దండి అది. అలాగే జిమ్ సెంటర్ ఉందండి టోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో. అలాగే డాక్టర్ జ్యూస్ అని జ్యూస్ పాయింట్ ఒకటి ఉంది, కాఫీ షాప్ ఉందండి ఇది. అలాగే పిజ్జా ఉన్నాయి, పిజ్జా రెస్టారెంట్ ఒకటి ఉంది. సాటర్డే సండే ఫుల్ రష్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే క్వాడ్జ్ అనేది సరౌండ్ ఏరియా అంతట్లో కూడా పెద్దది కదా. సో చాలామంది ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తారు టైంని ఇక్కడ. సో నా ప్లేస్కి వచ్చింది కాబట్టి నేను దిగాను. సో మా ఫ్రెండ్ని కలుద్దామని చెప్పని. సో అతను గ్రీన్స్ అనే సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తున్నారు. అలాగే నాకు కొన్ని థింగ్స్ అవసరమైనాయండి. సో దానికి కూడా అలాగే మా ఫ్రెండ్ని కూడా కలవచ్చు కదా అని చెప్పని అక్కడికి వెళ్ళాను. సో ఆ బిల్డింగ్ మొత్తం మీద ఏమైతే ఉన్నాయనేది అక్కడ లిస్ట్ ఆఫ్ ఇచ్చారు, కేటగిరీ మొత్తం మీద చాలా ఉన్నాయండి. వీటిలో మీకు సూపర్ మార్కెట్, అలాగే పిజ్జా రెస్టారెంట్, కాఫీ షాపు, డాక్టర్ జ్యూస్ అని జ్యూస్ పాయింట్, జిమ్ సెంటర్ ఉందండి ఎస్పెషల్, చాలా పెద్దది లోపల నేను చూశాను. సో ఇప్పుడు నేను వెళ్ళేది కూడా గ్రీన్ సూపర్ మార్కెట్, అది కూడా చాలా పెద్దది. అది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్గా వదిలేరండి, కార్ పార్కింగ్కి. సో లోపలికి ఎంటర్ అవుతున్నాను నేను. లోపల స్పేసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూడొచ్చు మీరు. సో ఇక్కడ బిల్డింగ్ చుట్టూ ఉండి మధ్యలో ఇలా ఖాళీ ప్లేస్ వదిలేరండి. సో ఎవరైనా కానీ అక్కడ ఏమైనా కావాలంటే తీసుకొని అక్కడ మీకు కూర్చొని ఫుడ్ తిని వెళ్ళొచ్చు. సో ఓపెన్ ప్లేస్ అంటుంది దాన్ని.
సో అది వచ్చేటప్పటికి ఐస్ క్రీమ్ షాప్ అండి, ఇది మండో అని చెప్పని. అలాగే నాకు ఆ సూపర్ మార్కెట్ చూడడానికి దాదాపు 45 నుంచి 1 అవర్ పట్టిందండి. అంత పెద్ద సూపర్ మార్కెట్. లోపల చాలా కేటగిరీస్ ఉన్నాయి. గ్రీన్స్ అని పేరు పెట్టినందుకని లోపల కూడా చాలా రకాల ఫ్లవర్స్ పెట్టారు. చాలా బాగా నచ్చింది నాకు అది. సో మీకు అది చూపిస్తాను నేను. అలాగే ఫ్రూట్స్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టారు. అలాగే ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. నేను కొన్ని థింగ్స్ కూడా తీసుకున్నాను. అలాగే ఆనియన్స్, ఎన్ని రకాల ఆనియన్స్ ఉన్నాయి అవన్నీ కూడా లోపల ఉన్నాయి. అలాగే బిల్లింగ్ ఎలా చేసుకోవచ్చు, సెల్ఫ్ బిల్లింగ్ అని లోపల మనం బిల్లింగ్ చేసుకోవచ్చు కావాలంటే. సో అది కూడా మీకు చూపిస్తాను. సో బిల్డింగ్ వచ్చేటప్పటికి డిజైన్ చాలా బాగా చేశారని చెప్పచ్చు. ఎందుకంటే డిజైన్ వల్లే చూడడానికి అట్రాక్టెడ్గా ఉంటుంది ఆ బిల్డింగు. మీకు అన్ని చోట్ల కూడా ఈ ఆలివ్ ట్రీస్ ఎక్కువ పెంచుతారండి ఇక్కడ. ఎందుకంటే అది మంచిది ఎయిర్కి అని చెప్పని ఎక్కువ ఆలివ్ ట్రీసే చూస్తాం మనం. హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా మీకు సైడ్ వైపు కూడా ఎక్కువ ఆలివ్ ట్రీసే ఉంటాయి. సో నేను మొదలైనండి ఇంకా లోపలికి ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి గ్రీన్స్ అనే దాంట్లోకి. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే పర్చేస్ చేసినప్పుడు డిస్కౌంట్ అనేది మనకి ఇస్తారండి వీళ్ళు. సో 33 యూరోస్ బిల్ చేస్తే కనుక 2 యూరోస్ అని, అలాగే 99 యూరోస్ కనుక బిల్ చేస్తే మనం 8 యూరోస్ అని, 200 యూరోస్ కనుక బిల్ చేస్తే 15 యూరోస్ అని ఈ గ్రీన్స్ వాళ్ళు డిస్కౌంట్ అనేది పే చేస్తారు. సో మన బిల్లులో ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యి మిగిలిన అమౌంట్ మనం పే చేస్తాము. సో కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మార్గం అని చెప్పచ్చు. సో ఎనీవే ఇది నాకు బాగుంది ఎంట్రీ కూడా. పక్కనే డిస్కౌంట్ చూడండి మీకు చూపిస్తాను. దీంట్లో ఇలా డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ అని. సో ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఫ్లవర్స్ అని, ఫ్రూట్ మార్కెట్ ఫస్ట్ ఎంట్రన్స్లో పెట్టారు. నాకు ఫ్రూట్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి. రకరకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ని ఎక్కువగా చూసాను ఆ ప్లేస్లో. సో చాలా సూపర్ మార్కెట్లు తిరిగాను కానీ ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ని ఆఫర్లో పెట్టడం నేను చూడలేదు. దట్ ఏంటంటే ఫ్రెష్ ఐటమ్స్. సో ఇక్కడ వాటర్ మిలన్ ఏంటంటే కట్ చేస్తారండి. సో వెయిట్ని బేస్ చేసుకుని దాని మీద బిల్ వేస్తారు. మనకు కావాలనుకుంటే ఆ పీస్ తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మ్యాంగోస్ కూడా నేను అంతలా ఎప్పుడూ చూడలేదు. మ్యాంగో కూడా బాగా పెట్టారు. కాకపోతే పీస్ వచ్చేటప్పటికి ఈచ్ పీసు 4.5 ఉందండి. అంటే రఫ్లీ 380 రూపీస్ అని చెప్పచ్చు. సో కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ అయినా కానీ నేను చూసాను తీసుకుందామని. స్మెల్ అయితే అంత నాకు అనిపించలేదు. ఎనీవే మన ఇండియాలో ఉన్న మ్యాంగోస్ ఎవర్ గ్రీన్ అండి, ఇప్పుడు చాలా బాగుంటాయి అవి టేస్ట్. నాకు ఇష్టమైనది కూడా మ్యాంగోని. సో ఇవన్నీ కూడా ఏంటంటే వెజిటబుల్స్ సంబంధించినవి, కానీ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడే ఉన్నాయి. యాపిల్స్ అనేవి పక్క కంట్రీ నుంచి వస్తాయి, ఇటలీ నుంచి. సో 2.53 యూరోస్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఒకవేళ ఏమైనా బిల్ పే చేయాలనుకోండి, మనం సపోజ్ కూరగాయలు వెజిటబుల్స్ ఏమైనా తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన బిల్ వేయించుకోవాలంటే మనం సెల్ఫ్ బిల్లింగ్ వేసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ పరంగా చూసుకుంటే మటుకు ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే చాలా బాగున్నాయి. సో క్వాలిటీ అంటే వర్తి అని చెప్పచ్చు, అంత ఫ్రెష్గా ఉన్నాయి వెజిటబుల్స్ అక్కడ. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆనియన్స్ అండి. ఇవి అవకాడో ఆఫర్లో పెట్టాడండి ఇక్కడ. 6 అవకాడోస్ 4.5 రఫ్లీ. ఆనియన్స్ వచ్చేటప్పటికి పర్ కిలో 1.1 అలా ఉందండి, 1 యూరో. ఇక్కడ మన ఇండియాలో లాగా ఏంటంటే వర్షాలు పడగానే ఆనియన్ రేట్లు బాగా అమాంతం పెరిగిపోవడం,
అలాగే నార్మల్ వచ్చినట్టు తగ్గడం అనేది ఉండదు. ఇక్కడ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారండి. ఆ రేట్ల ప్రకారం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉందనుకోండి, బనానా అనేది ఎప్పుడు కూడా 1.5 €1 రఫ్లీ అలా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే కనుక, లేదా ఎక్కువ రోజులు బనానా అనేది ఉండదు కదా. సో అక్కడ నేను బనానా చూశాను, అది డిస్కౌంట్లో పెట్టారు. నాకు €8 పడింది. నార్మల్గా అయితే 1.5 1.8 అలా ఉంటుంది. సో డిస్కౌంట్లో అని చెప్పి నేను ఒక బనానా తీసుకున్నాను. అలా ఏంటంటే ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అయితే తగ్గిస్తారు, అంతేగాని ఎక్కువగా పెరిగిపోవడం అనేది, అలాగే వెజిటబుల్స్ రేట్లు అమాంతో పెరిగిపోవడం అలా ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా డ్రిప్ ఇరిగేషన్ అని ఆ టైప్ ఆఫ్ పెట్టడం వల్ల నేచర్తో సంబంధం లేకుండా, అంటే న్యాచురల్ కెలామిటీస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అదే రేట్లు స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. రేట్లు కూడా పెరిగిపోవడం అని, అలాగే సైక్లోన్ వల్ల రేట్లు పెరగడం అలా తగ్గడం అలా ఏమి ఉండదు. ఒకే రేటు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను సెల్ఫ్ బిల్లింగ్ వేసుకున్నాను ఆనియన్స్ తీసుకొని. సో బిల్ ఆటోమేటిక్గా వచ్చింది, దానికి స్టిక్ చేసుకున్నాను. లాస్ట్ పేమెంట్ కౌంటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది డిడక్ట్ అవుతుంది అమౌంట్. సో ఎంట్రన్స్లో ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ పెట్టారండి. తన వస్తున్న నెక్స్ట్ కేటగిరీకి వచ్చేటప్పటికి బ్రెడ్కి సంబంధించినవి. ఇది ఏంటంటే ఇక్కడ వీటిని ప్రిక్లీ లిపియర్డ్స్ అంటారండి. ఈ జాతి ఏంటంటే డ్రాగన్ సంబంధించిన జాతి. ఇక్కడ ఎక్కువ పండుతాయండి ఫ్రూట్స్, ఇవి వాటికి ఫ్రూట్స్ వస్తాయి. సో ఆ ఫ్రూట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు అమ్ముతారు. సో వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఫ్రూట్స్ని అందులో పెడుతున్నారు అన్నమాట. నేను అడిగా ఏంటి ఆ ఫ్రూట్ అని. సో వాళ్ళు చెప్పారు ప్రిక్లీ లిపియర్డ్ అని చెప్పారు. సో ఈ విధంగా ఉంటుంది ప్రిక్లీ లిపియర్డ్ కాక్టస్ అని చెప్పని, ఆ జాతికి సంబంధించింది. ఇవన్నీ ఫ్లవర్స్ అండి, ఇవి న్యాచురల్ ఫ్లవర్స్. సో దీనికి సంబంధించిన ఒక సెక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన. సో ఆయన అడిగాను, ఇవి ఎంతెంత కాస్ట్ ఉంటే ఏంటని అడిగాను. సో ఇతను ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా రిసీవ్ చేసుకుంటారని చెప్పారు. సో వాటికి ఏంటంటే బుకే కావాలని ఆర్డర్ చేశారనుకోండి, అతను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని తీసి ఒక బుకే తయారు చేసి సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వాళ్ళకి సప్లై చేస్తారు. సో నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫ్లవర్స్ని అక్కడ చూశాను నేను. సో మన ఇండియాకి సంబంధించిన కందిపప్పు అని అలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు, చూశాను నేను. ఇదంతా కూడా బ్రెడ్కి సంబంధించిన కేటగిరీ అండి. ఇదంతా కూడా బ్రెడ్లో కూడా వీళ్ళు చాలా టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం రైస్ని ఎక్కువైతే ఎలా అయితే కన్జ్యూమ్ చేస్తామో అలాగే వీళ్ళు బ్రెడ్ని ఎక్కువగా వాడతారు. సో ఇక్కడున్న వాతావరణానికి తగ్గట్టుగా ఫుడ్ కూడా ఉంటుంది అనుకుంటా, అందరికీ తెలిసిన విషయమే. బ్రెడ్ అనేది వీళ్ళ లైఫ్లో ఒక పార్ట్ కింద అయ్యిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ తింటారు, బర్గర్ కూడా బన్నే వాడతారు. సో అలాగే బ్రెడ్ వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ వాడతారు. సో వీళ్ళు వాడే బ్రెడ్ మీద నువ్వులు వేసి కూడా తయారు చేస్తారండి కొన్ని బ్రెడ్స్ అయితే. సో అది హెల్త్కి మంచిదని, అందుకే మన పూర్వీకులు నువ్వులను వంటకం చేసుకుని తినడం అలా చేస్తారు. సో ఇమ్యూనిటీ పవర్ని పెంచాలంటే నువ్వులు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. సో ఇది ఏంటంటే వాళ్ళ ట్రెడిషనల్ బ్రెడ్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే చాలా వాటి మీద అమౌంట్ అనేది ఉండినప్పుడు మనకి ఎంత కాస్ట్ అని తెలుసుకోవాలనుకోండి, అలాంటివి వాల్ క్లాక్ ఒక మిషన్ అనేది డివైస్ పెడతారు. సో మనం దాని దగ్గర తీసుకెళ్ళి డివైస్ దగ్గరికి మనకు ఆ బార్కోడ్ని స్కాన్ చేసుకున్నట్టయితే కనుక దాని రేటు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అవన్నీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి దాంట్లో. సో అలా మనం రేట్ చూసుకోవాలంటే కనుక ఆ డివైస్ని యూజ్ చేసుకొని దాని రేటు మనం తెలుసుకోవచ్చు. సో అది మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో లాగా ప్రతి ప్యాకెట్ మీద రేట్ ఇంత అని ఉండదు. ఇక్కడ
సో రేట్ అనేది హైడ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం తెలుసుకోవాలంటే ఆ డివైస్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయగానే బార్కోడ్ని మనం ఆ రేట్ని తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారండి మాల్టాకి ఈ మధ్యకాలంలో. చుట్టుపక్కల ఉన్న యూరోపియన్ కంట్రీస్లో అన్నింటిలోనూ కూడా ఏ కంట్రీకి ఆ లాంగ్వేజే ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇంగ్లీష్ అనేది వీళ్ళలో బాగా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి చాలా మటుకు. సో అందుకని స్టూడెంట్స్ చాలామంది ఈ మధ్యకాలంలో ఇక్కడికి వస్తున్నారు. చుట్టుపక్కల జర్మనీ నుంచి అయితే కానీ, లేదంటే నెదర్లాండ్స్ అని, లక్సంబర్గ్ అని, ఇటలీ అని, సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సో ఇక్కడ ఉండి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం వేరే కంట్రీ నుంచి ఎలా అయితే ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అవుతామో, అలాగే ఇక్కడ నుంచి చాలామంది వేరే కంట్రీకి యూఎస్ కానీ యూకే కానీ మైగ్రేట్ అవుతారు. మీకు ఇక్కడ తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలామంది యూకే అండ్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఈ 3 కంట్రీలకి మైగ్రేట్ అయ్యారండి ఎక్కువ. ఎందుకంటే యూకే అనేది 25 years బ్యాక్ యూరోపియన్ కంట్రీలో ఉండేది. సో చాలామంది ఏంటంటే ఈ మాల్టా అనేది చిన్న కంట్రీ కదా, వాళ్ళు బెటర్ ఆపర్చునిటీ కోసం ఎక్కువ మంది యూకేకే వెళ్ళేవారు అప్పట్లో. ఇప్పుడు నేను వర్క్ చేసే చోట కూడా ఎక్కువ వర్క్ యూకేకి సంబంధించిన దాని మీదే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన పార్సల్ చూడడం అని, అలాగే గ్రీటింగ్ కార్డ్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ యూకే నుంచి వస్తాయి. నేను అడిగాను నా కొలీగ్ని ఇలా ఎందుకని చెప్పని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కువ శాతం మంది యూకేకి మైగ్రేట్ అయ్యారు. సో అందువల్ల అక్కడి నుంచి మనకి ఎక్కువ వర్క్ ఉంటుందని చెప్తారు. సో అలాగే ఫ్రాన్స్, జర్మనీ కూడా ఏంటంటే యూరోపియన్ కంట్రీసే కదండి, ఎక్కువ అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు. మాల్టాలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎక్కువకి ఇంగ్లీష్కి ప్రయారిటీ ఇవ్వడం వల్లే కొంచెం డెవలప్మెంట్ పరంగా బాగుందండి. చిన్న ఐలాండ్ అయినా కానీ టూరిస్ట్ కంట్రీ కదండి ఇది, అన్ని కంట్రీల నుంచి వస్తారు. యూఎస్ఏ, యూకే, కెనడా ప్రతి కంట్రీ నుంచి వస్తారండి ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే ఇంగ్లీష్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. మీరు కనుక ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తే ఇక్కడ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి మెయిన్గా ఇక్కడ. సో అందువల్ల మన ఇండియన్స్ ఎక్కువ మంది జాబ్లో తీసుకుంటారండి. మనకి ఏంటంటే లాంగ్వేజ్ పరంగా ఇంగ్లీష్ కూడా ఫస్ట్ నుంచి ప్రయారిటీ ఇస్తూ ఉంటాం కాబట్టి, సో ఈ కంట్రీలో ఇండియన్స్కి కొంచెం ప్రయారిటీ ఉంది. దట్ ఏంటంటే ఇండియన్స్ ఆర్ గుడ్ పీపుల్స్ అంటారండి ఇక్కడ వాళ్ళందరూ కూడా. సో మనం వాళ్ళకి సర్వీస్ పరంగా చేస్తూ ఉంటాం కదా, దట్టు కోవిడ్ టైంలో వాళ్ళు బాగా సర్వీస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇండియన్స్ అంటే మంచి రెస్పెక్ట్ అయితే ఉందండి. రీసెంట్గా నాతో పాటు వర్క్ చేసే జోసెఫ్ అని ఆయనతో నేను వ్యాన్లో వర్క్ మీద వెళ్ళాను. సో ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను నేను. సో ఆయన ఇండియన్స్ గురించి ఆయన యొక్క అభిప్రాయం నాకు చాలా తెలియజేశారు. ఆయన చెప్పింది ఏంటంటే ఆయనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని, ఆయన ఒక ఇండియన్ అని చెప్పుకొచ్చారు. సో అలాగే ఎవ్రీ బర్త్డేకి ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఆయన కేక్ తీసుకొస్తారని, సో ఆయన కేక్ కోయిస్తారని, సో నాకు కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారని, అలాగే రెస్పెక్ట్ ఇస్తారు బాగా నాకు, అందుకని నాకు ఇండియన్స్ అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు. అలాగే రీసెంట్గానే వాళ్ళ మదర్ చనిపోయారని చెప్పారండి. సో ఆ మదర్ చనిపోయినప్పుడు ఎంప్లాయీస్, ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో ఇండియన్స్ అందరూ కలిపి కొంత అమౌంట్ వేసుకొని అతనికి డొనేట్ చేశారని చెప్పుకొచ్చాడు. సో అదొక గుడ్ థింగ్ అని చెప్పాడు. చాలా మంచి వాళ్ళు ఇండియన్స్ అని చెప్పని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఆయన మా దాంట్లో పార్ట్ టైం కింద వర్క్ చేస్తున్నారండి, ఆఫ్టర్నూన్ నుంచి 4 hours. చాలా హ్యాపీ అనిపించింది. ఐ లైక్ ఇండియన్స్ అని అన్నాడు. అలాగే మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఇందాక, స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవడానికి అని చెప్పని. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మేము వర్క్ వెళ్తూ ఉండగా వ్యాన్లో ఒక అతనైతే మాకు అడ్డంగా వచ్చారు. సో అతను ఏంటంటే బాగా హెవీ అవడంతో బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది హెడ్ నుంచి. సో అతను చూసి చాలా డేంజర్గా ఉంది పరిస్థితి. అంటే మేము వెళ్ళిన ఏరియా సెయింట్ జూలియన్స్ అండి ఇది. ఆ ఏరియా మొత్తం ఏంటంటే కొంచెం ఎక్కువగా పబ్స్ అని, రెస్టారెంట్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అవి. సో అతను చూసి ఏంటంటే నేను ఇష్టపడినది ఈ టైప్ ఆఫ్ కల్చర్ని, ఒకవేళ ఉంటే ఉండొచ్చు బట్ ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు అని చెప్పని అతను అది హేట్ చేశాడు. యూత్ మొత్తం ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, చాలామంది పాడైపోతున్నారని చెప్పని చాలా బాధపడ్డాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ మీకు ఏంటంటే వైన్స్ అండి, ఇవి మొత్తం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్స్ ఉంటాయి. వీటిలో కాస్ట్ కూడా €2 స్టార్ట్ అవుతుంది, €2000 వరకు ఉన్నాయండి. మొత్తం అన్ని బ్రాండెడ్ ఐటమ్సే. సో ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ అనేది దాని యొక్క ఏజ్ పెరిగే కొలది, అది మ్యానుఫ్యాక్చర్ అయ్యే డేట్ నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే ఓల్డ్ అయి ఉంటుందో, సో దాని కాస్ట్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. సో వైన్లో ఉన్న గొప్పతనం అదే. ఎక్కువ సంవత్సరాలు ఉందనుకోండి, దాని కాస్ట్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు వైన్స్ని ప్రిజర్వ్ చేసి కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తర్వాత వాటిని బయటికి తీసి ఇలా బాటిల్స్లో ప్యాక్ చేసి అమ్ముతారు. సో దాని ఏజ్ పెరిగే కొలది కాస్ట్ పెరుగుతుంది. దీనికి సపరేట్గా ఒక క్యాబిన్ కూడా ఉందండి, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను. సో దాంట్లో ఏంటంటే చాలా €200, €150 అబోవ్ ఉన్న బాటిల్స్ మాట అవి.
సో కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, అందుకే సపరేట్గా వాటిని లోపల కీప్ చేశారు. మీ ఇక్కడ ఎంట్రన్స్లో కొటేషన్ పెట్టారండి వీళ్ళు, యూ బ్రేక్ ఇట్ యూ బాట్ ఇట్. సో అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్ళినప్పుడు. ఏమైనా బ్రేక్ చేసాం అనుకోండి మనం పే చేయాల్సిందే కంపల్సరీ. సో అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. అందులోనూ ఒక్కొక్కటి కూడా €200 అంటే దాదాపు 15,000 to 18,000 బాటిల్స్ కాస్ట్ అవి. సో దాని ఏజ్ని బట్టే కదండి కాస్ట్ కూడా ఉండేది. సో అది సపరేట్గా కౌంటర్ అరేంజ్ చేశారు అక్కడ దానికి సంబంధించింది. వీళ్ళు స్టాండర్డ్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారండి. సో ప్రతి చోట కూడా సూపర్ మార్కెట్లో ఈ వైన్కి ప్రత్యేకమైన కౌంటర్ అనేది ఉంటుందండి ఇక్కడ. సో వీళ్ళ జీవితంలో కూడా ప్రతిరోజు వైన్ అనేది తీసుకుంటారు వీళ్ళు. సో ఇక్కడున్న వెదర్కి అలా ఉంటుంది అనుకోండి. సో నెక్స్ట్ సెక్షన్కి వచ్చేటప్పటికి చీజ్ అండి, ఇది మొత్తం కూడా చీజ్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే చీజ్ అంటే ఒక వెన్నలా తీస్తారని సో అలా అనుకుంటాం కదా, వీళ్ళు అలా కాదు. బీఫ్, పోర్కు, అలాగే పాల నుంచి కూడా తీస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి. వీళ్ళు చీజ్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. సో దీన్ని కూడా అదే విధంగా చూస్తున్నారు మీరు ఆల్రెడీ ప్రిజర్వ్ చేస్తారు. సో ప్రిజర్వ్ చేసి వాటి నుంచి చీజ్ తీస్తారు. ఇది కూడా అంతే, ఏజ్ పెరిగే కొద్దీ దాని కాస్ట్ కూడా పెరుగుతుంది, చీజ్ కాస్ట్. వీళ్ళు తినే ఫుడ్లో చీజ్ కూడా ఎక్కువ భాగం వాడతారు. అందువల్ల ఎక్కువ మంది కొంతమంది చూస్తానంటే ఒబేసిటీ ఉంటుంది చాలామంది. సో ఎక్కువ చీజ్ ఐటమ్ తినడం వల్ల అలా ఉంటుంది. పిజ్జాలో వాటిలో కూడా చీజ్ ఎక్కువ వాడతారు. వీళ్ళ లైఫ్ స్టైల్లో అదొక భాగంగా చెప్పచ్చు. ఇక్కడంతా కూడా ఫ్రోజన్ ఐటమ్ అండి, ఇదంతా కూడా పిజ్జాని, అలాగే అండ్ స్నాక్స్ ఐటమ్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రోజన్ ఫుడ్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. మీకు ఇందా చెప్పాను కదండి సూపర్ మార్కెట్ చాలా పెద్దదని. వెళ్ళే కొలది సెక్షన్స్ అనేవి అలా వస్తూనే ఉన్నాయి. ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇంకాను. సో ముందుకెళ్దాం పదండి అయితే. సో ఇక్కడ ఆమె వర్క్ చేస్తున్నట్టున్నారు. సో వర్క్ చేస్తున్నప్పుడు నాకు మిల్క్ ప్యాకెట్ కనిపించలేదండి అక్కడ. సో ఆమె నేను అడిగాను అనమాట, మిల్క్ సెక్షన్ ఎటువైపు ఉందని చెప్పంటే సో మీకు అటు ఎంట్రన్స్లో సెకండ్ క్యాబిన్లో ఉంటుందని చెప్పారు. సో అందుకని నేను అటువైపు వెళ్ళాను మిల్క్ ప్యాకెట్ తీసుకుందామని చెప్పని. సో రెస్పాన్స్ అయితే బాగానే ఇచ్చారు ఆవిడ. ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్ ఫ్రోజన్లో ఉంటుందండి మొత్తం అంతా కూడా. కొంతమంది ఫ్రోజన్ కావాలనుకుంటే ఫ్రోజన్ తీసుకుంటారు. ఇవన్నీ బిస్కెట్స్ అండి, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ మాట, స్నాక్స్. ఇవన్నీ కూడా మిల్క్ ఐటమ్స్ అండి. అంటే కర్డ్, అంటే ఇక్కడ యోగ్యూట్ అంటారు కర్డ్ని.
అలాగే యోగిట్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. బనానా అని, స్ట్రాబెర్రీ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్లో ఉంటాయి. మనం అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే న్యాచురల్ యోగిట్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎనర్జీ డ్రింక్స్ అండి ఇవి. సో పిల్లల సెక్షన్ అండి, కిడ్ వేర్. సో దీంట్లో ఏంటంటే పిల్లలకు సంబంధించిన డాల్స్ అన్నీ ఉంటాయి. సో మొత్తం గ్రీన్స్ సూపర్ మార్కెట్ వచ్చేటప్పటికి అందరినీ కవర్ చేసిందండి ఇక్కడ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అందుకని వన్ స్టాప్ అని చెప్పచ్చు దీన్ని. చాలా పెద్దది కూడా సూపర్ మార్కెట్. సో ఇక్కడ వర్కర్స్ కూడా శాలరీస్ చాలా బాగుంటాయండి. నేను మా ఫ్రెండ్ని అడిగాను శాలరీస్ ఎలా ఉంటాయి మీకు ఏంటి అని అడిగితే చాలా బాగా చెప్పారు ఆయన. ఇక్కడ వచ్చినప్పటికీ గవర్నమెంట్ రూల్స్ని ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయానండి. మీకు సండే వచ్చిందనుకోండి డబుల్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వచ్చేటప్పటికి పర్ అవర్ 6.6 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కింద. సో సండే హాలిడేస్ అప్పుడు పనిచేసేటప్పుడు డబుల్ పే చేయాల్సి ఉంటుందండి. 12 euros పే చేయాల్సి ఉంటుంది పర్ అవర్ వచ్చేటప్పటికి. అలాగే పబ్లిక్ హాలిడేస్ అనుకోండి త్రిబుల్ పే చేయాలి. సో పబ్లిక్ హాలిడే సండే వస్తే త్రిబుల్ పే చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా రాదనుకోండి అలాగా. సో పబ్లిక్ హాలిడే సండే రెండు కలిసి ఒకే రోజు వస్తే త్రిబుల్ పే చేయాలి. నార్మల్గా సండేస్ వర్క్ చేస్తే డబుల్ పే చేయాలి. సో సూపర్ మార్కెట్ వాటిలో పనిచేసే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. సండే టైం కూడా వర్క్ ఉందనుకోండి వాళ్ళకి డబుల్ పే వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా వీక్ ఆఫ్ తీసుకోవాలనుకోండి, అప్పుడు వీక్లో ఏదో రోజు ఏ మండేనో ట్యూస్డే వెన్స్డే తీసుకుంటారు. నార్మల్ వర్కింగ్ అవర్స్ కదా. ఈ సండేస్ మటుకు కంపల్సరీ అందరూ వర్క్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇన్కమ్ పరంగా మంచిగా ఉంటుంది కాబట్టి. సో ఇవాళ కంప్లీట్ చేశానండి. లోపల గ్రీన్స్ అయిపోయింది, బయటకు వచ్చాను. సో బయటకు వచ్చి సరౌండ్ అంతా కూడా కవర్ చేస్తున్నాను. గ్రీన్ సూపర్ మార్కెట్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెష్ ఐటమ్ దట్ ఏంటంటే డిస్కౌంట్లో దొరికింది మనకి, నాకైతే కనుక. సో ఇదేంటంటే ఫిట్నెస్ సెంటర్ అండి లోపల. సో నేను ఏముందని లోపలికి వెళ్ళాలని చూశాను నేను. ఇది ఫిట్నెస్ సెంటర్, జిమ్ సెంటర్ అని కూడా చెప్తున్నారు. లోపల అన్నీ ఉన్నాయి. ఈ గ్రౌండ్లో చాలా మటుకు పెద్దదండి. లోపల చూశాను నేను, చాలా పెద్దదే ఫిట్నెస్ సెంటర్. ఇంకోటి ఏంటంటే వర్క్ చేస్తారు కదండి గవర్నమెంట్ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళకి ఇచ్చే పే స్లిప్లో ఫిట్నెస్ అలవెన్స్ అనేది యాడ్ చేస్తారండి. ఒక కాలం ఉంటుంది, దాదాపు వచ్చి 150-200 euros యాడ్ చేస్తారు కొన్ని కంపెనీస్ మాట. సో ఇదండి కంప్లీట్ అయింది నాకు ఇవాళ. సో రిటర్న్ వెళ్దామని బయలుదేరాను నేను, మళ్ళీ బస్సు ఎక్కిపోయాను నేను నా ఇంటికి వద్దామని చెప్పని. సో ఇక్కడ ఉన్న ఏంటంటే ఇతను నాకు పరిచయం అయ్యారు. ఇతను రీసెంట్గా ఇండియా నుంచి వచ్చారండి. 2 months అయిందని చెప్పి అన్నారు నాతోని. సో ఈ ట్రాన్స్పోర్ట్ దాంట్లో జాబ్ వచ్చిందని, దాంట్లో జాబ్ చేస్తానికి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ఈ లైన్ ఏంటంటే వేరే అతనికి హ్యాండ్ అవుట్ చేస్తున్నారన్నమాట. ప్రీవియస్ చేసి ఆయన డ్రైవ్ చేస్తూ ఇతనికి ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ట్రైనర్కి గైడ్ చేస్తున్నాడు, ఇలా ఉంటుందని చెప్పని. అతను బుక్లో నోట్ చేసుకుంటున్నారన్నమాట. లెఫ్ట్ వైపు ఎన్ని, రైట్ వైపు, అలాగే స్టాప్స్ ఎక్కడ ఆపాలి, అలాగే మనకి కర్వ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీనని. సో నాకు అతను పరిచయం అయ్యాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చారు. కేరళలో ఉన్న వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు తొందరగా క్లోజ్గా మూవ్ అవుతారు. అలాగే హెల్పింగ్ నేచర్ కూడా వాళ్ళలో చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో ఏదైనా అడగగానే ఇప్పుడు నాకు పరిచయం అయింది ఆయన 5 minutes, బట్ మీరు ఏం చేస్తారు, అలాగే మీకు లైసెన్స్ అంటే కేటగిరీ బి ఉంటే సరిపోతుందండి. ఇక్కడ కేటగిరీ బి అంటే కారు నడిపే లైసెన్స్ని కేటగిరీ బి అంటాము. అది ఉంటే కనుక మనం బస్సు నడపడానికి వాళ్ళు తీసుకుంటారంట. సో మన డ్రైవింగ్ లైసెన్సు అంటే మాల్తీస్ డ్రైవింగ్ లైసెన్సు, మన టీఆర్సీ కార్డు ఫ్లోరియానా ఒక ఆఫీస్ ఉంది. సో ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి ట్రైనింగ్ 45 days ఇచ్చి ఇలా బస్సు నడపడానికి అవకాశం ఇస్తారంట. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా మంచిదండి జాబ్ ఇది. అలాగే ఏంటంటే ఈయన ఇండియా నుంచి వచ్చారు. యాక్చువల్గా 2 months అయింది కదా, ఈయనకి ఇక్కడ లైసెన్స్ లేదు. సో అప్పుడు నేను అడిగాను మీరు ఎలాగా జాబ్ చేయడానికి ఇలా ఉంటుందంటే, సో అప్పుడు నాకు ఆయన 2 points చెప్పారు రావడానికి. డైరెక్ట్గా ఇండియాలో కనుక హెవీ లైసెన్స్ ఉంటే సో దాన్ని బేస్ చేసుకొని త్రూ కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసి ఇక్కడ జాబ్ చేయొచ్చు, బస్సు ట్రాన్స్పోర్టర్ జాబ్ దొరుకుతుందని చెప్పారు. లేదా మాల్తా వచ్చిన తర్వాత మాల్తా డ్రైవింగ్ లైసెన్స్లో కేటగిరీ బి అంటే కార్ లైసెన్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని బేస్ చేసుకుని వీళ్ళ దగ్గర జాబ్కి అప్లై చేస్తే వీళ్ళు 45 days ట్రైనింగ్ ఇచ్చి మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ జాబ్లోకి తీసుకుంటారండి వీళ్ళని. సో వీటిలో కూడా కేరళ వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో కేరళ వాళ్ళు ద ఫస్ట్ ప్లేస్ అని చెప్పచ్చండి.
అలాగే నేను చెప్పాను ఇలాగ నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, లెర్నింగ్లో ఉన్నానని చెప్పన్నాను. సో మీకు లెర్నింగ్ కంప్లీట్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే కనుక నాకు ఫోన్ చేయండి, నేను మీకు నెక్స్ట్ చెప్తాను. మీరు కూడా ఇలాగ ట్రాన్స్పోర్ట్ దాంట్లోకి అప్లై చేసుకోవచ్చు జాబ్కి అని చెప్పారు. సో ఎనీవే నాకు కొద్దిసేపు పరిచయం అయినా కానీ నాకు సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాడు ఆయన. సో వాళ్ళ దగ్గర అది మంచి క్వాలిటీ ఉంటుందండి, హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. సో మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వాళ్ళకి అడగగానే వెంటనే చెప్తారు. సో ఇప్పుడు నేను వర్క్ చేసే చోట కూడా కేరళతో వర్క్ చేస్తున్నాను. కేరళియన్స్, అలాగే ఇటాలియన్, జపనీస్, కొలంబియన్స్, ఫిలిపీన్స్ వీళ్ళందరితో కలిసి నేను వర్క్ చేస్తున్నానండి. సో అందువల్ల ఏంటంటే రకరకాల మనుషులు, రకరకాల లాంగ్వేజ్లు కూడా నేర్చుకున్నాను ఈ మధ్య నేను. ఇటలీ అయినా నాకు క్లౌడియో అన్నాడు మా ఫ్రెండ్ అండి ఆయన. సో ఆయన ద్వారా కూడా కొంత ఇటలీ లాంగ్వేజ్ లైట్గా నేర్చుకుంటున్నాను కొన్ని పదాలు. అలాగే మాల్తీస్ ఉంటారు, మాల్తీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర కొన్ని పదాలు నేర్చుకుంటూ ఉంటాము. సో లెర్నింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం తొందరగా మూవ్ అవ్వచ్చు కదండి. ఇక్కడ వాళ్ళకి మనకున్న బ్యారియర్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియరే, ఇక వేరే ఎందువల్లనూ ప్రాబ్లం ఉండదు వాళ్ళతో. మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తాం కదా, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని పదాలు వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, లేదా వాళ్ళు మాట్లాడే స్లాంగ్ మనకు అర్థం కాకపోవచ్చు. నేను వచ్చిన కొత్తలో అయితే వాళ్ళు మాట్లాడేది అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డానండి. బట్ గ్రాడ్యువల్గా ఏంటంటే వాళ్ళు మాట్లాడే స్లాంగ్ని అర్థం చేసుకున్నాను. సో నాకు ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. 80% నేను వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని కవర్ చేసుకోగలను. మనం వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్గా మాట్లాడతామని చెప్పచ్చండి ఇంగ్లీషు. వాళ్ళు ఏంటి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారు ఇంగ్లీష్ని, అలాగే స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది కొంచెం అర్థం చేసుకుని వాళ్ళతో మూవ్ అవ్వాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే కొంచెం ఆపర్చునిటీ బాగుంటుంది. ఎనీవే ఇవాళ నా జర్నీ మటుకు చాలా బాగా జరిగిందండి. సో నేను కమ్ బ్యాక్ టు మై హోమ్. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. Anyway, thanks for watching my video. Thank you, Andy. Please subscribe. Thank you.